నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. గత వీడియోలో మనము కర్కాటక లగ్నం వరకు లగ్న విశ్లేషణ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సింహ లగ్నాన్ని పుట్టిన వారి జాతకాన్ని ఎలా విశ్లేషణ చేయాలి అనే విషయాన్ని మనం కొంతవరకు తెలుసుకుందాం. సింహ లగ్నానికి రవి అధిపతి కదా. సింహ లగ్నానికి లగ్నాధిపతి రవి, పంచమాధిపతి గురువు, భాగ్యాధిపతి కుజుడు యోగిస్తారు. ఆ వర్గానికి చెందిన కేతువు కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. అంటే సింహలగ్నానికి యోగించే గ్రహాలు, ఈ గ్రహాలు ఎక్కడున్నా యోగిస్తాయి. కానీ ఇవి నీచబడిన, కంబస్ట్ అయిన, పాపగ్రహాలతో కలిసిన చెడు ఫలితాలు ఇవ్వవు, కానీ మంచి ఫలితాలు ఇవ్వవు. ఆ దశలో మంచి ఫలితాలు రావు మనకు. అయితే మిగతా స్థానాల్లో ఎక్కడున్నా పర్వాలేదు, 6, 8, 12లో ఉన్నా, 8లో ఉన్నా, ఎక్కడున్నా మంచి ఫలితాలే వస్తాయి. నో ప్రాబ్లం. అక్కడ ఇవి మనకు ఈ లగ్నానికి యోగించే గ్రహాలు ఎవరెవరు? రవి, గురువు, కుజుడు, కేతువు. మిగతా గ్రహాలన్నీ పాపగ్రహాలే ఈ లగ్నానికి. ఈ గ్రహాలు ముఖ్యంగా కోణాలు అటువంటి 1, 5, 9లో కానీ, 4, 7, 10లో కానీ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిగతా చోట్ల కూడా వస్తాయి, కానీ కొంచెం ఇబ్బంది పెట్టి వస్తాయి. అంత పెద్ద ఇబ్బంది ఏముండదు, వస్తాయి మంచి ఫలితాలు. ఇక ఈ లగ్నానికి పాపగ్రహాలు ఉంటాయి కదా. ఇప్పుడు సింహలగ్నానికి 2వ స్థానాధిపత్యము, 11వ స్థానాధిపత్యం బుధునికి వస్తుంది కదా. ఈ 2వ స్థానం, 11వ స్థానం పాపగ్రహం కదా. మరి దాని ఫలితాలు మనకు బాగా రాకపోతే ఎలా అంటారు మీరు కదా. ఇది మీ సందేహం. కానీ ఇక్కడ ఈ 3 గ్రహాలు ఏవైతే చెప్పానో నేను, ఏవి? రవి, కుజుడు, గురువు 2వ స్థానాన్ని కానీ 11వ స్థానంలో కానీ ఉన్నా చూసినా మంచి ఫలితాలు వస్తాయి. లేదా 2వ స్థానాధిపతి అయిన బుధునితో కలిసిన, బుధుడిని చూసిన, ఈ 3 గ్రహాల్లో ఏదైనా ఒకటి చూసినా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఆ లగ్నానికి సెకండ్ పాపి శుక్రుడు, 3, 10వ స్థానాధిపతి. అది కాక మళ్ళా బుధుడు మనకు సంపత్తారులో కానీ, క్షేమతారులో కానీ, సాధనతారులో కానీ, మిత్రతారులో కానీ, పరమమిత్రతారులో కానీ ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. అలాగే శుక్రుడు కూడా ఈ నక్షత్రాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక 3వ భావంలో గురువు కానీ, కుజుడు కానీ, చంద్రుడున్నా మంచి ఫలితాలే వస్తాయి. అలాగే 10వ భావంలో కూడా ఈ 3 గ్రహాల్లో ఏ ఉన్నా మంచి ఫలితాలు వస్తాయి. లేదా 3వ భావాన్ని కానీ, 10వ భావాన్ని కానీ, గురువు కానీ, కుజుడు కానీ, రవి కానీ చూస్తూ ఉన్నా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా తీసుకోవాలి మంచి ఫలితాలకు. ఆ తర్వాత 6వ స్థానాధిపత్యము, ఇటు 8వ స్థానాధిపత్యం, 5వ స్థానాధిపత్యము, 8వ స్థానాధిపత్యం గురువుకు వస్తుంది కాబట్టి ఆ 2 ఫలితాలు కూడా మంచిగానే వస్తాయి. ఇక కర్కాటక లగ్నం వలె సింహలగ్నానికి కూడా శనికి 7, 6వ స్థానాధిపత్యం వస్తుంది కాబట్టి ఆ లగ్నానికి అత్యధిక పాపి కాబట్టి సింహలగ్నం వారి మ్యారేజ్ లైఫ్ కూడా డిస్టర్బెన్స్లోనే ఉంటుంది. అలా ఉండకూడదు అంటే అక్కడ 7వ స్థానాన్ని కానీ, 6వ స్థానాన్ని కుజుడు కానీ, గురువు కానీ, రవి కానీ చూడాల, లేదా అక్కడ ఉండాల, ఉండే మంచి ఫలితాలు వస్తాయి. లేదా శని సంపత్తారులో కానీ, క్షేమకారులో కానీ, సాధనతారులో కానీ ఉండే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా ఎక్కడున్నాయి. ఆ తర్వాత ఇక మిగతా మనకు 8వ స్థానం శుభత్వాన్ని ఇస్తుంది, తర్వాత 9వ స్థానం శుభత్వాన్ని ఇస్తుంది.
ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఒకవేళ వీటి దృష్టి లేదు, ఆ గ్రహాలు అక్కడ ఉన్నాయి, ఆ భావంలో కూడా శుభగ్రహాల దృష్టి లేదంటే ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయకూడదు. డైరెక్ట్ మనం బుధుని కంటే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాల, శుక్రుని కంటే అమ్మవారిని పూజించాల, కుంకుమార్చన చేయించుకోవచ్చు. ఇక శని కంటే శివునికి రుద్రాభిషేకం చేయించవచ్చు. రాహుకు దుర్గాదేవికి పూజ చేయించవచ్చు. అయితే ఈ లగ్నానికి రాహు 3, 6, 10, 11లో ఉంటే మళ్ళీ మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ పాపగ్రహాలు ఛాయాగ్రహాలు అక్కడ ఉండాలి, ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక సింహలగ్నానికి అనుకూలించే రంగులు పింకు, పసుపు, మెరవను, రెడ్. కలిసొచ్చే వారాలు ఆదివారము, గురువారము, మంగళవారం. కలిసొచ్చే రత్నాలు కెంపు, పుష్యరాగము, పగడం. లక్కీ నంబర్స్ 1, 3, 9. కలిసొచ్చే దిక్కులు తూర్పు, ఈశాన్యము, దక్షిణం. ఇవి యోగిస్తాయి. ఈ విధంగా మనము జాతక విశ్లేషణ చేసుకుంటే మనకు 50% వరకు తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వీడియోలో మనము కన్యా లగ్న జాతకం గురించి, విశ్లేషణ గురించి తెలుసుకుందాం. నమస్తే.